హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు అయితే కర్బూజా జ్యూస్ చేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి, ఎండాకాలం అయితే స్టార్ట్ అయిపోయింది కదా. ఎండాకాలంలో ఎక్కువగా దొరుకుతాయి కదా ఫ్రెండ్స్ ఇవైతే కర్బూజాకాయలు. వాటితోటైతే మంచిగా జ్యూస్ చేసి చూపిస్తాను చూడండి. వాటికి కావాల్సినవి అయితే కర్బూజాకాయ, కస్టర్డ్ పౌడర్, సగ్గుబియ్యం, పాలు, సబ్జా గింజలు, చక్కెర. ఇప్పుడైతే మనం చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, మనమైతే ఈ విధంగా గింజలన్నీ తీసుకొని పక్కకు పెట్టుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగానైతే మనం కర్బూజాకాయ అంతా తీసుకొని మిక్సీ జార్లో వేసుకుందాం. ఇప్పుడైతే ఇది మిక్సీ పడదాం ఫ్రెండ్స్. మిక్సీ పట్టి దీన్ని కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం, అప్పుడు చల్ల పడుతుంది. మనకైతే ఈ విధంగా జ్యూస్ పట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకైతే సబ్జా గింజలలో వాటర్ పోసి ఈ విధంగా చేసుకోవాలి వీటిని. సగ్గుబియ్యం కూడా వాటర్ పోసి ఇట్లా నానబెట్టుకోవాలి కాసేపు. ఇప్పుడు మనమైతే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. చూడండి, ఒక గిన్నె అయితే పెట్టుకున్నా నేను. ఇప్పుడు సగ్గుబియ్యం అయితే ఉడికిద్దాం ఫ్రెండ్స్. చూడండి, సగ్గుబియ్యం అయితే ఉడికేలోపు మనం కస్టర్డ్ పౌడర్ అయితే కలిపి పెట్టుకుందాం ఫ్రెండ్స్. చూడండి, మనమైతే ఇందులో కొన్ని పాలు పోసి కలిపి పెట్టుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మనకైతే ఇప్పుడు సగ్గుబియ్యం ఉడికిపోతున్నాయి. ఇప్పుడైతే పాలు పోసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, పాలు అయితే మరిగిపోతున్నాయి ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు మనం కస్టర్డ్ పౌడర్ అయితే పోసుకుందాం. ఈ విధంగా ఉండలేం లేకుండా మొత్తగా మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే చక్కెర ఇస్తున్నా. ఈ విధంగా మనకు చిక్కబడాలి ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడైతే మనం దీన్ని చల్లారబెట్టుకుందాం. ఇక మనకైతే ఇప్పుడు ఇది చల్లబడిపోయింది ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు కర్బూజా జ్యూస్ సీడ్స్ వేసుకొని బాగా కలుపుకొని కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చల్లగా అవుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకొస్తా. చూడండి, ఇప్పుడైతే ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకొచ్చాను ఫ్రెండ్స్. చూడండి, ఎంతో టేస్టీగా ఎండాకాలం ఎంతో చలువ చేసే జ్యూస్ కర్బూజా జ్యూస్ అయితే నచ్చితే మీరు కూడా చేసుకోవాలి ఫ్రెండ్స్. మా ఛానల్కి అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.